అసలే ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ భూములు సర్వేలు అంటేనే బోలెడని లిటిగేషన్లు. అలాంటి డిపార్ట్మెంట్ లో కీలక స్థానంలో ఉన్న ఆఫీసర్ అయినా ఇంకే ఉంది, అన్ని అవకాశాలను ఫుల్ గా క్యాష్ చేసుకున్నాడు. ప్రతి డీల్ కి ఓ రేటు కట్టి ఏ సంతకానికి ఎంత పర్సెంటేజో ఫిక్స్ చేసి అడ్డంగా జేబులు నింపుకున్నారు. ఇప్పుడు ఏసీబీ ఎంటర్ అయ్యేసరికి మొత్తం అవినీతి గుట్టంతా బయటకొస్తుంది. ఇంట్లో మంచాల కింద, అటకపైన, బీరువాల్లో ఎక్కడ చెయ్యి పెట్టినా డబ్బే డబ్బు. దీనికి తోడు ప్లాట్లు, ఫ్లాట్లు, పొలాలు, ఇతర బాండ్ పేపర్ల లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ లెక్కలు తేలాల్సినవి. ఎన్ని లాకర్లు ఉన్నాయో, వాటిలో ఎంతెంత దాచారో ఇంకా తేలలేదు. చూస్తూ ఉంటే ఇదంతా లెక్కెట్టాలంటే ఇంకో రోజు పట్టేటట్టే ఉంది. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో మరో కోణం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం. నారాయణగూడ రీమాక్స్ రియాలిటీ ఛాంపియన్ ఆఫీస్ లో ఈయన పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ప్లాట్లు, ల్యాండ్స్ కొనుగోలు, అమ్మకాల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కొంత డేటా దొరికింది. ఫైనాన్స్ రూపంలో భారీగా రుణాలిచ్చినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ పత్రాల్ని సీజ్ చేశారు. నరహరి రియల్ ఎస్టేట్ లావాదేవీలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.